అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారు దేవా, ప్రతి ఒక్కరిని కూడా అందుకొరకు సిద్ధపరచండి. ఇదిగో తండ్రి, రెండవ ఆదివారంలో ఉన్నాము. ఈ పరిశుద్ధ దినము తల్లి, ఇది ఒక ప్రత్యేకమైన దినము, ఆరాధన దినము, ఆచరింపవలసిన దినము. తల్లి, మీరు ఆరాధనలో దీవెనలు ఇచ్చేటువంటి ఆశీర్వాద దినము కనుక తండ్రి, ఏకీపించిన సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆశీర్వదింపబడడానికి వచ్చిన వారందరినీ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. ఇంకా అనేకులంతా మీరు తీసుకుంటండి. ప్రతి ఒక్కరు మీ ఆజ్ఞ సంవహించి మీ సన్నిధిలో ఆరాధించడం తండ్రి అందరినీ అర్హులుగా చేయండి. ప్రభుత్వ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. బలహీనరాలను తల్లి అయోధ్య ఘటనను అలా బలపరచండి. మీ శక్తిని నాలోకి పంపించండి. నాలో నుండి మీరే మాట్లాడుకోనండి. మాట్లాడడం నేనే కాదు కానీ తండ్రి, మీరే నాలో నుండి మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. చేరవచ్చిన ఒక్కొక్కరికి అవసరమైన మాటలు మీరే తండ్రి నాలో నుండి అందించి మహిమను పొందమని మంచి బోధకుడైన చేస్తున్నాము వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇక్కడ రాయబడిన మాట మనం చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 20వ వచనం, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకున్నది, ఇచ్చట చిమ్మటి అయినను తిప్పైనను దాని తినలేదు, బంగారు కాలంలో వేసి దొంగలు. పరలోకములో ఎలాగో ధనమును కూర్చుకోవాలి. మనకి భూమి మీద ధనమును కూర్చుకోవడం తెలుసు, కానీ పరలోకంలో ధనమును కూర్చుకోవడం తెలియదు కదా. అందుకే యేసు ప్రభు వారు చాలా వివరంగా ఇక్కడ మాట్లాడుతున్నారు. ఈ లోకంలో ధనమును దాచుకుంటే అదంతా చిమ్మెట్లు తినేస్తాయి, తుప్పు పడుతుంది. అంతేకాకుండా దొంగలు వచ్చి దొంగలిస్తారు. కానీ మీరు పరలోకంలో ధనమును దాచుకున్నట్లయితే అక్కడ ఏం చేయదట, అచ్చట చిమ్మెటైనను తుప్పైన దాన్ని తినలేదు, దొంగలు కారణం వేసి దొంగిలరు అనే ప్రభువే స్వయంగా చెప్పినటువంటి మాటలు. ఇది 5-6 అధ్యాయాలు ఆయన చేసినటువంటి ప్రసంగం. చాలా అద్భుతమైన మాటలు ఈ యొక్క గ్రంథంలో రాయబడి ఉన్నాయి. కాబట్టి ప్రభువే స్వయంగా చెప్పిన మాట ఏమిటంటే, మరి పరలోకములో మీ కొరకు ధనమును కూర్చుకోవాలి. మరి పరలోకములో ఎలాగో మనం కూర్చుకోవాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి మలాకి గ్రంథంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మత్తయి సువార్తకు ముందు 4 పేజీలు తీస్తే మలాకి గ్రంథం కనిపిస్తుంది. పాత నిబంధనలో చివరి పుస్తకం మలాకి గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. మానవుడు దేవుని యొద్ద దొంగిలిన అయితే మీరు నా యొద్ద దొంగిలించిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలించుమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలించిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరము నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మానవుడు దేవుని యొక్క దొంగిలిన అయితే మీరు నా యొక్క దొంగిలించునే ఉన్నారు. దేవుడే మాట్లాడి మాట ఏంటంటే, మలాకి గ్రంథం ద్వారా మానవుడట దేవుని ఎంత దొంగిలిస్తున్నాడట. మరి ఎలా దొంగిలిస్తున్నాడు అని ఆలోచన చేస్తే, అయితే మీరు నా యొక్క దొంగిలించునే ఉన్నారు. 10వ భాగంలో ప్రతిష్టాపనలు మీ యొక్క దొంగిలించే ఈ జనులందరూ నా యొక్క దొంగిలించునే ఉన్నారు. దేవుని దగ్గర ఎలా దొంగిలిస్తున్నారని మనము 10వ భాగము ప్రతిష్టాపన మొదటి భాగాలు ఇవ్వకుండా ఏం చేస్తున్నామంట, దేవుని దగ్గర దొంగిలిస్తున్నాం అని దేవుని వాక్యం చెప్తుంది. అయితే మరి మానవుడు దేవుని మీద ఎలా దొంగిలిస్తాడు? అయితే మీరు అలాగే ఏం చేస్తున్నారు, దొంగిలిస్తున్నారు. అదేమిటి అంటే 10వ భాగము నాది. ఏమని చెప్తున్నారు చెప్పండి ఇక్కడ దేవుడు? 10వ భాగము ప్రతిష్టార్పణ అనేటువంటిది ఇవ్వకుండా మీరు ఏం చేస్తున్నారు, దొంగిలిస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారట, ఒక్కరే కాదు, ఈ ప్రజలందరూ కూడా నా యొక్క ఏం చేస్తున్నారట, దొంగిలిస్తూనే ఉన్నారు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. అయితే నాకు ఏం చెప్పాలి అని ఆలోచన చేసినప్పుడు ఈ వాక్యం చెప్పాలని దేవుడు నాకు ప్రేరేపించారు. అయితే ఈ విషయాలు మీకు చెప్పకపోవడం వల్ల కొందరికి తెలుసు, కొందరికి తెలియదు. అందువల్ల మీకు వచ్చేటువంటి ఆశీర్వాదాలు మీరు ఏం చేస్తారు, పోగొట్టుకుంటారు. కాబట్టి
దేవుని యొక్క ఆశీర్వాదాలు పోగొట్టుకోకుండా బైబిల్లో దేవుడు చెప్పిన ప్రతి మాటను కూడా ఏం చేయాలి, మీకు మేము చెప్పవలసిన వారిగా ఉన్నాము. చెప్పి రమ్మన్నాడు, మాతోనూ చెప్పిపోతున్నాము, మీతోనూ అన్నారు శిష్యులు. అలాగే ఆ స్థానంలో ఉన్నటువంటి మేము కూడా దేవుడు ఏమైతే బైబిల్లో రాసి పెట్టారో ఆ ప్రతి విషయాన్ని కూడా ఏం చేయాలి, మీకు వివరముగా అర్థమయ్యే రీతిగా చెప్పాలి. ఆ తర్వాత మీరు ఆచరిస్తారా మానేస్తారా అనేది అది మీ ఇష్టం. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞ కాబట్టి మనం ఏం చేయాలి, ఖచ్చితంగా దానిని పాటించాలి అని చెప్పి దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఈ జనులందరూ కూడా మా యొక్క ఏం చేస్తున్నారు, దొంగలిస్తూనే ఉన్నారు. అయితే ఆ మాట ప్రకటన మాట నాకు పలకడం ఇష్టం లేదు. ఏమైనా రాయబడింది అక్కడ? ఆ తర్వాత ఏం రాయబడిందండి, ఈ జనులందరూ మా యొక్క దొంగలించునే ఉన్నారు. ఆ తర్వాత మాట ఏంటి, ఇది చాలా భయంకరమైనటువంటి మాట. మనం ఎందుకు వస్తున్నామంటే దేవుని దగ్గరికి దీవెన పొందుకోవడానికే వస్తున్నాం, కానీ దానికి వ్యతిరేకమైన పదము మన జీవితంలో ఎంత మాత్రం కూడా వర్తించకూడదు. కానీ దేవుడు ఏం చెప్తున్నారంటే ఈ 10వ భాగము ప్రతిష్టార్పణలు ఇవ్వనటువంటి వారందరూ కూడా ఏం కోల్పోతున్నారు, దీవెన కోల్పోతున్నారు. కాబట్టి దీవెనకు ఆపోజిట్ అయిన పదం ఇక్కడ రాయబడింది. అదట ఎంత మాత్రం కూడా మనకు రాకూడదు. దాని కొరకు మనం ప్రభు దగ్గరకు రాలేదు, దాని కొరకు మనం రక్షింపబడలేదు. ఆయన కృపను ప్రేమను మాత్రమే పొందుకోవాలి. కానీ ఈ మాటను ఎంత మాత్రం కూడా మన జీవితంలో సంపాదించుకోకూడదు. ఎంత మాత్రమే కూడా ఈ మాట మన జీవితంలో జరగకూడదు అనేటువంటి నా ఆశ అయింది. అయితే నా మందిరంలో ఆహారం ఉంటున్నట్లు 10వ భాగం అంతా మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించుతుందని సైన్యములకు అధిపతి యెహోవా సెలవించుచున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. మరోసారి దేవునికి స్తోత్రం చెప్తాం. దీన్ని చేసి నన్ను శోధించిన ఎడల నేనేం చేస్తానట, పట్టజాలనంత విస్తారమైన దీవెనలంట. అంటే మనకి ఇక భరించలేని దీవెనలు మనకు చాలా ఎక్కువైపోతాయి అన్నమాట. మనకెంతో సమృద్ధి దేవుడు ఇస్తాడు. పట్టజాలనంత విస్తారమైన దీవెనలట ఆయన ఏం చేస్తాడట, కుమ్మరిస్తానని సైన్యములకు అధిపతి యెహోవా తెలియజేస్తూ ఉన్నారు. మరి మామూలు ఒక వ్యక్తి చెప్పే మాటలు కాకుండా సైన్యములకు అధిపతి యెహోవా దేవుడు తెలియజేసేటువంటి మాటలు. 10వ భాగము ప్రతిష్టార్పణలు ఆయన సన్నిధిలో మనం చెల్లించినట్లయితే దేవుడు మనం ఏం చేస్తారట, పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తారట. అయితే ఆ దీవెనలు మనం పొందుకోవాలి అంటే ఏం చేయాలి అంటే 10వ భాగము ఎవరికి చెప్పండి, దేవుడిది అని దేవుని యొక్క గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి దీనిని మనం ఖచ్చితంగా అక్షరాల చెల్లించాలి. చెల్లించిన వారిని దేవుడు దీవిస్తూనే ఉన్నారు, చెల్లించలేని వారు ఆ దీవెనలు ఎంత మాత్రం కూడా పొందుకోలేకపోతున్నారు. ఇది చాలా విచారించవలసినటువంటి విషయముగా దేవుని గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రథమ ఫలములు దేవుని పరిణామముగా నిలబడినెందుకు, ప్రథమ భాగమునది పరిణామము దీవెనలు పొందుము. ప్రథమ భాగములైన దేవునివి పరిణామముగానయ్యా మధ్యలో ఎంచుకోండి. ప్రథమ భాగములన్నీ విడదీయండి. పరిణామముగా దేవుడు చేసిన దీవెనలన్నీ కూడా మీరు ఏం చేయండి, పొందుకోండి అని భక్తులు రాస్తారు. కాబట్టి ఈ యొక్క దశమ భాగము అనే దానికి ఒక ప్రత్యేకతగా దేవుడు ప్రత్యేకంగా అక్కడ చాలా స్పష్టంగా వ్రాయించారు. కాబట్టి ఎవరైతే ఆయన మందిరపు నిధిలోకి తీసుకొని వస్తారు వారందరి మీద ఏమొస్తాయట, పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానని చెప్పి దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఎందరూ ఈ లోకంలో ఈ బైబిల్ గ్రంథంలో అందరూ దీవించబడ్డారు అనే విషయాలు మనం ఒకసారి చూద్దాం. ఎందరైతే దేవుని సన్నిధిలో దశమ భాగం చెల్లించి ఎందరు ఆశీర్వదింపబడ్డారో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాము. మరి ఆదికాండంలో మనం చూసినట్లయితే మరి విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము, ఎవరు చెప్పండి, మన పితరులు మన ఆది తండ్రి ఎవరు చెప్పండి, విశ్వాసులకు
తండ్రి అయినటువంటి అబ్రహాము గారు దేవుని కట మొట్టమొదటిగా ఆయన ఏమి ఇచ్చారంటే దశమ భాగాన్ని ఇచ్చారు. 14వ అధ్యాయము ఆదికాండము 19వ వచనం చదువు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమును భూమికి సృష్టికర్తయగును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడిన గాక అని ఈ శత్రువులను నీ చేతి తప్పించిన సర్వోన్నతుడకు దేవుని స్థుతింపబడిన గాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలోనూ ఇతనికి 10వ వంతు ఇచ్చాను. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే 18వ వచనాన్ని చూసినట్లయితే, మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసము తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశములకు భూమికి సృష్టికర్తయు సర్వోన్నతమైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అని నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నింటిలో అతనికి 10వ వంతు ఇచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన విశ్వాసంకు కలిగి అయినటువంటి అబ్రహాము గారట ఏం చేశారంటే, ఎవరికి ఇచ్చారు అంటే ఈ యొక్క షాలేము రాజు లేక మెల్కీసెదెకు. ఈయన కలుపు మరి పౌలు గారు హెబ్రీ పత్రికలో చాలా వివరంగా రాస్తారు. మీరు చదువుకోండి తర్వాత. అయితే ఈయన ఎవరు అంటే సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు అని వ్రాయబడింది. ఈయన తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, తన జీవితంలో ఆది అంతం లేనటువంటి వాడుగా దేవుని కుమారుని పోలి ఉన్నాడు అని పౌలు గారు రాస్తూ ఉన్నారు హెబ్రీ పత్రికలో. ఇలాంటి గొప్ప యాజకుడు ఎవరు చెప్పండి? మెల్కీసెదెకు. ఈయనట ఈ అబ్రహాము గారు సొదొమ మీదకి వచ్చినటువంటి తన తమ్ముడైనటువంటి లోతు నిమిత్తం ఆ సొదొమ పట్టణం వారు దోచుకున్నప్పుడు వారందరినీ కూడా జయించి తన ఇంట పుట్టినటువంటి 350 మంది సేవకులను తీసుకుని వెళ్ళట వారి మీద యుద్ధం చేసి తిరిగి వచ్చారట సంతోషంతో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రార్థించుకొని వెళ్ళారు, దేవా వారిని జయించే శక్తి నటువంటి విజయాన్ని అని చెప్పి ప్రార్థించుకొని తిరిగి వచ్చేటప్పుడు గట ఎవరు ఎదురు వచ్చారట? మెల్కీసెదెకు ఎదురుగా వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈయన విజయమును ప్రసాదించినటువంటి మెల్కీసెదెకట అబ్రహాముకు ఎదురుగా వచ్చట అబ్రహామునట ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు అబ్రహామును ఆశీర్వదించాడట. ఆకాశములకు భూమికి సృష్టికర్త అయినటువంటి సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఆశీర్వాదముల కొరకు మనం ప్రయాసపడాలి. ఆశీర్వాదముల కొరకు మనము పాటుపడాలి. ఈ ఆశీర్వాదము మన జీవితంలో ఉన్నట్లయితే మనం ఎప్పటికీ కూడా ఆశీర్వదింపబడిన వారమే. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్తామా? ఆయన ఒకసారి మనల్ని ఆశీర్వదిస్తే చాలు, మన జీవితాంతం వరకు కూడా ఆశీర్వాదం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. అది ఎంత మాత్రం కూడా విడిచి వెళ్ళేటువంటిది కాదు. కాబట్టి ఈ యొక్క ఆ దేవునికి స్తుతి చెల్లిస్తున్నట అబ్రహాం గారు ఏం చేశారట? అన్నింటిలో 10వ వంతు ఇచ్చారట. అన్నింటిలో అంటే ఒక దానిలో కాదు, ప్రతి విషయంలో కూడా ఏం చేశారంట? దశమ భాగం ఇచ్చారట. మరి క్రిస్టియన్స్ ప్రభు వారు మధ్యస్థ వారితో మాట్లాడుతున్నారు. అయితే మీరు ఏం చేస్తున్నారు? ఆ జీలకర్రలోను సోపులోను వాటిలోనూ వీటిలోనూ దశమ భాగం ఇస్తున్నారు, కానీ ఏం చేయట్లేదు. అసలు ఐదు దానంగా మీరు ఇవ్వడం లేదు. కాబట్టి వాటిని మానక వీటిని చేయవలసి ఉండడం అని చెప్పారు. అలాంటి వాటిని కూడా కాదు, అసలు మీరు మానవేస్తున్నారు. కాబట్టి వాటిని మానకుండా వీటిని కూడా ఏం చేయండి? కంటిన్యూ చేయండి అని చెప్పి ప్రభు ఆనాడు శాస్త్ర పరిశీలనతో అని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ రీతిగా అబ్రహాము ఎలాగో ఆశీర్వదింపబడ్డాడు. మరి అబ్రహామే కాకుండా తన యొక్క మనవడైనటువంటి యాకోబు గారు కూడా ఏం చేశారట? దేవునికి ఏమి ఇచ్చారట? దశమ భాగం ఇస్తుందని మరొక పని చేసుకున్నారు. ఒకసారి చదువుకుందాము. ఆదికాండము 28వ అధ్యాయము 22వ వచనంలో మనం రాయబడింది ఏమిటంటే, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీ నాకు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నేను చెల్లించదునని బ్రతుకుకొనెను. అబ్రహాం కుమారుడు ఇస్సాకు కుమారుడు ఎవరు చెప్పండి? యాకోబు. ఈయన కూడా దేవుని సన్నిధిలో వడబడి చేసుకుంటున్నారు. ఏంటంటే, ఇదిగో నేను ఆయన చాలా అర్ధరాత్రి వేళ ప్రయాణం చేసి ఆ తెల్లవారిన తర్వాత సురక్షితంగా లేచి అని అంటున్నారు. ఆయనకు రాత్రి దర్శనం కలిగింది. ఆ దర్శనం ఉన్నట్ట దేవుడు ఏం చేశారట?
నైట్ డ్యూటీ చేస్తారంట దేవతలకి. ఎంత అద్భుతం అండి. ఇదంతా ఎవరిని బట్టి చేస్తారు? దేవుడు ఎవరిని బట్టి చేస్తారు? అబ్రహాము గారిని బట్టి చేస్తారు. అబ్రహాం యొక్క సంతానం కాబట్టి దేవుడు ఏం చేస్తారు? అరణ్యంలో ఎవరు కలదో తినేస్తాయేమో అని చెప్పట దేవుడట. ఆ యాకోబు అరణ్యంలో ఒక తలగడను రాయిగా చేసుకుని పండుకున్నట. ఆ రాత్రి అట ఒక దర్శనం కలిగింది. ఒక నిచ్చెనపై దేవతలు ఏపుతూ దిగుతున్నారు. అంటే ఆ రాత్రి దేవతలందరికీ దేవుడు ఏం చేస్తాడట? చేస్తాడండి. ఒక మానవుడు కొరకు ఒక అద్భుతమైనటువంటి దేవదూతలు, మహిమా స్వరూపులైనటువంటి దేవదూతలట నైట్ డ్యూటీ వేస్తారు. ఎందుకంటే ఏ మృగాలు కూడా యాకోబుని తినవేయకూడదని చెప్పి. నిజంగా ఆయన లేచి అంటున్నాడు, ఇది యెహోవా మందిరమే కానీ వేరొకటి కాదు, దీనికి బేకేలు అని పేరు పెడుతున్నారని చెప్పి ఆయన ఒక మొక్కుబడి చేసుకుంటున్నారు. ఏంటంటే మరియు స్తంభముగా నిలిపినటువంటి ఈ రాయి, ఆ రాయి మీద నూనె పోసి ప్రతిష్ఠించారట. ఇదిగో నేను క్షేమంగా తిరిగి వస్తే ఈ యొక్క రాయి ఏమవుద్ది? గొప్ప మందిరం అయిపోతుంది. ఇది మందిరంగా నేను చేస్తాను. అయితే మరియు నేను నాకు ఇచ్చే యావత్తులో పర్యావరణ నిశ్చయముగా నీకు చెల్లించదని మొక్కుకొనెను. అక్కడ అబ్రహాము గారు ఇచ్చేస్తారు సరాసరి. ఇక్కడ అయితే మొక్కుకుంటున్నారు. ఎందుకంటే ఆయన దగ్గర ఏమీ కూడా లేదప్పుడు, ఇవ్వడానికి ఆయన దగ్గర ఏమీ కూడా లేదు. బట్టి వాడుగా ఉన్నారు. ఎవరు చెప్పండి? యాకోబు. ఆ స్టోరీ అంతా చదివితే మీకు ఆదికాండంలో అర్థమవుతుంది. ఆయన దగ్గర ఒక చేతి కథ తప్ప ఇంకేమీ కూడా లేదు. దేవుని స్తోత్రం కలుగుతారు. ఆ మధ్యలో ఎదురేటువంటి కాలువ దాటడం ఒక చేతి కథ మాత్రం తీసుకుని వెళ్ళారంతే. పట్టుకున్న బట్టలు తప్ప యాకోబు దగ్గరికి ఏమీ కూడా లేవు. కాబట్టి ఆయన ఏం చేశారంటే, ఇదిగో నేను ఒంటరిగా వెళ్తున్నాను, నేను మరలా తిరిగి క్షేమంగా దాన్ని వస్తే ఏం చేస్తుందో తెలుసా? నా ఈ యొక్క నిలబెట్టినటువంటి ఈ యొక్క రాయి ఏమవుతుంది? మందిరం అవుతుంది. నేనే నా యావత్తులో నా కలిగిన పెట్టిన ఆటలు తెలిస్తాను, దర్శనం భాగాన్ని ఇస్తాను అని చెప్పట యాకోబు గారు మొక్కుకొని వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే ఆయన హారానికి వెళ్ళిపోయారు. అదంతా పెద్ద స్టోరీ అనుకోండి, మీరు చదవండి. అక్కడికి వెళ్ళిన తర్వాత కర్రతో వెళ్ళినటువంటి యొక్క యాకోబు ఏమయ్యారు చెప్పండి? ఇద్దరు భార్యలు చేసుకున్నారు, 12,000 కొడుకులు పుట్టారు. ఆ విస్తారమైనటువంటి మందలు వచ్చాయట. గొర్రెలు, గొడ్లు, దాసులు అందరూ కూడా ఎంత భయంకరంగా వారు ఆశీర్వదింపబడ్డారంటే చదువుదాం. 36వ ఆదికాండము 7 వచనం చదువుకుందాం. ఆదికాండము 36వ అధ్యాయము 6వ వచనం చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది. యాషో తన భార్యలను, తన కుమారులను, తన కుమార్తెలను, తన ఇంటి వారందరినీ, తన మందలను, తన సమస్త పశువులను, తాను కానాను దేశంలో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని తన తమ్ముడైన యాకోబు ఎదుట నుండి మరొక దేశములకు వెళ్ళిపోయాను. వారి విస్తారమైన సంపద గలవారు కనుక వారు కలిసి నివసింపలేకపోయేది. వారి పశువులు విశేషమైనందున వారు పరదర్శన భూమి వారిని భరింపలేకపోయాను. దేవుడు ఎంతగా ఆశీర్వదించగండి. యాకోబు కుమారులైనటువంటి ఇస్సాకు కుమారులైనటువంటి యాషోబు, యాకోబులట మీరు విస్తారమైనటువంటి సంపద కలిగి ఉన్నారట. ఎందుకు అంటే ఆనాడు అబ్రహాము దేవుని సన్నిధిలో చేసినటువంటి ప్రమాణం, ఆయన దేవునికి ఇచ్చినటువంటి దర్శనోపాగము, దానిని బట్టి దేవుడు ఏం చేశారట? ఇక్కడ దీవించారా? పట్టజాలంత విస్తారమైన దీవులతో కుమ్మరిస్తామని చెప్పి మలకి గ్రంథంలో మాట్లాడినటువంటి యెహోవా దేవుడు ఇక్కడ దీవించారా లేదా? దీవించారా లేదా? వారి విస్తారమైన సంపద గలవారు కనుక వారు కలిసి నివసింపలేకపోయారట. అయితే వారి పశువులు విశేషమైనందున వారి పరదర్శన భూమి వారిని భరింపలేకపోయాను. దేవునికి స్తోత్రం చెప్తామా? మీకు ఆనందం రావట్లేదు అవి మాట్లాడుతున్నప్పుడు? గట్టిగా స్తోత్రం చెప్పండి. మనం ఆనందిస్తే దీవులు మనకు కూడా ప్రాప్తిస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును కాక. వారి యొక్క విశేషమైనటువంటి సంపద కలిగిన వారు, వారు చాలా మందలు కలిగిన వారు కనుక వారిద్దరూ ఒక చోట ఉంటేనట ఆ భూమి వాళ్ళకి సరిపోలేదంట. ఎంత ఆశీర్వాదం చేయడం దేవుడు. వారు కలిసి నివసింపలేకపోయిందట. వారు కలిసి నివసింపలేదంట. మరి ఆ భూమి భరించలేకపోయిందంట. మందలం మొయ్యలేకపోతుందంట భూమి. ఎంత అత్యధికమైనటువంటి ఆశీర్వాదం అనేది. ఇదే పట్టజాలనంత విస్తారమైన దేవుని అంటే ఇది. అందుకే దేవుడు ఆడ తప్పని వాడు, ఆయన మాట ఇచ్చి నెరవేర్చిన వాడు కాదు, కానీ ఒక మానవుడు కాదు ఆయన, ఆయన దేవుడు. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి మాటలు ఆయన ఏం చేస్తున్నారు?
ఖచ్చితంగా నెరవేరుస్తూ ఉన్నారు. ఆ భూమి అట వారి మందలను భరించలేకపోతుందట, వారి కలిసి నివసించేటంత ప్లేస్ అక్కడ సరిపోవడం లేదట. కాబట్టి యాషావు తన తమ్ముడని యాకోబుని విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు అని చెప్పిన రాయబడింది. కదా దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదము చాలా అద్భుతమైనటువంటిది. ఈ ఆశీర్వాదము కొరకు ఒక సందర్భంలో యాషావు చాలా ఏడ్చాడు, కానీ ఒక్క దీవెన కూడా ఆయనకు దక్కలేదు. అయితే ఈ ఆశీర్వాదాలు మనం ఏం చేస్తున్నాం చెప్పండి? చాలా సులువుగా జారవించుకుంటున్నాం. ఈరోజు రాని వారందరూ కూడా ఆశీర్వాదాలు ఏం చేస్తున్నారు? జారవించుకుంటున్నారా, సంపాదించుకుంటున్నారా? ఈ ఆశీర్వాదం వరకు మనం ఎంతో దొల్లి ఏడవాలి దేవుని దగ్గర. కానీ చాలా మంది దేవుడు ఉచితంగా ఇస్తాను అంటే ఏం చేస్తున్నారు చెప్పండి? మాకొద్దు, మాకేం కావాలి? వారికి కావాల్సిందే వారికి కావాలనుకుంటున్నారు, కానీ ఆశీర్వాదం అయితే మాకు వద్దు అనుకుంటున్నారు. ఈ ఆశీర్వాదం కావాలన్నప్పుడు మనకు దొరకదు. దేవుని లేఖనం తెలియచేస్తుంది, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. సామెతలు 15:2 రాయబడినమాట. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత అది ఎక్కువ కాదు. దేవుని స్తోత్రం కలుగుతుంది. నీ జీవితంలో ఆశీర్వాదం ఉంటే నీకేమొస్తుందట? ఐశ్వర్యం వస్తుందట. నీ ఆదివారం పని మానేసి చర్చి మానేసి నువ్వు పనికెళ్ళిపోతే నీకు ఈ ఆశీర్వాదం రావు. వస్తే ఎంత వస్తుంది? ఒక 5 మంది వస్తుంది. మనం ఆదివారం పని మందిరం మానేస్తుంది. కానీ దేవుడు నీకు ఆ ఆదివారం పని మానేస్తే ఎన్ని వేలు ఇస్తాడో లెక్క ఏమి కూడా లేదు. కానీ అది గ్రహించలేక మనం ఏం చేస్తున్నామంటే చెప్పండి? ఆదివారమే పని జరుగుతుందని, ఆదివారమే ఊరు వెళ్ళాలని, ఆదివారమే ఫంక్షన్కి వెళ్ళాలని దేవుని ఆజ్ఞను ప్రక్కన పెట్టి మనం ఏం చేస్తున్నాం చెప్పండి? మన ఇష్టానుసారంగా తప్పులు చేస్తున్నాం. మరి ఆశీర్వాదం కావాలంటే ఎలా వస్తుంది? రాదు. కాబట్టి ఈ ఆశీర్వాదం కనుక మనం ప్రయాసపడాలి. ఈ ఆశీర్వాదం కనుక దేవుని దగ్గర దొల్లి ఏడవాలి. దేవాలను ఆశీర్వదించు. యాకోబు గారు ఆ యొక్క యాకోబు ప్రేమలో ఏడ్చాడట. ఆయన ఒక్కడే పెరుగులాడాడట. ఏం చేస్తారు చెప్పండి? ఒక్కడే తెల్లవారేంత వరకు కూడా ఒక నరుడు ఆయనతో వచ్చి కొట్లాడుతున్నారని చెప్పి రాయబడింది. ఎవరో నరుడు? క్రీస్తు యేసు నరుడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. పౌలు గారు రాస్తున్నారు, దేవునికి నీ మనిషికి నీ మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈ నరుడే యాకోబు గారితో పెరుగులాడుతున్నాడట. తెల్లవారిపోతే నన్ను వదిలిపెట్టు అంటున్నారట. అంటే యాకోబు గారు ఏమంటున్నారో చూసా? వాళ్ళు దీవిస్తేనే కానీ మొదలు దీవెన పట్ల ఎంత ఆశ అండి. తండ్రి దగ్గర మేము దీవెనలన్నీ దోచుకున్నాడు, అయినా సరే ఇంకా ఏం కావాలట? దీవెన పట్ల ఆయనకు ఉన్నటువంటి ఆసక్తి తెలియజేస్తా ఉంది. కానీ నన్ను దీవిస్తేనే కదా నేను వదిలిపెట్టిన అంటున్నాను. అయితే నీ పేరు చెప్పు అన్నారు. దేవుడు ఏమన్నారు చెప్పండి? నీ పేరు చెప్పు అన్నారు. యాకోబులు అందరూ ఏమంటారు చెప్పండి? కానీ అని మోసగాడు కాదు, కానీ మోసగింపబడిన వాడు అన్నారు భక్తులు. యాకోబు గారంట మోసగాడు కాదు, కానీ మోసగింపబడిన వాడు. ఆయన మోసగాడు కాదండి. మనం అనుకుంటున్నాం మరి యాషావు జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు కదా. చిక్కుడుగాయలు కొడతాడు, జ్యేష్ఠవాళ్ళని అమ్మేసుకునే జీవనం పోగొట్టుకున్నాడు. మరి ఆ లెక్క ప్రకారం చూస్తే పెద్దవాడు ఎవరవుతారు? ఇప్పుడు ఆలోచించామా మనం ఎప్పుడైనా విషయాన్ని? పెద్దవాళ్ళు ఎవరవుతారు? జ్యేష్ఠత్వాన్ని యాకోబుకి ఇచ్చేస్తే ఈయనే పెద్దవాడు అవుతాడు కదా. కాబట్టి రూల్గా ఈయనే ఆశీర్వదింపబడాలి. యాకోబు మోసగాడు ఎందుకు అయ్యాడు? చేతగలవాడు ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఇశ్రాయేలుగా మార్చబడినటువంటి గొప్ప మరి ఆశీర్వాదం కారకుడైనటువంటి వాడు ఆయన. దేవుడు చెప్పారు, నీ పేరు నీకు యాకోబు అనబడదు, కానీ ఇక మీద నీ పేరు ఇశ్రాయేలే. దేవుని స్తోత్రం చెప్తావా? ఇశ్రాయేలు కనుక దేవునితోని మానవుడితోనూ పోరాడి గెలిచినవాడు. ఎంత గొప్ప ఆయన! మానవులతో పోరాడి గెలిచాడట, దేవునితో కూడా పోరాడి గెలిచాడట. దేవుడంట ఈ తుంటి మీద కొట్టాడంట, వదులుతలేదండి. చదివారండి పైన అసలు చదవాలంట. దేవుడు కొట్టాడంట, నువ్వు వదలవయ్యా బాబు, నన్ను తెల్లవారుకుంటూ నేను వెళ్ళిపోవాలని చెప్పి. మరి దేవుడు ఇక్కడ కొడితే ఇది విప్పినా కూడా ఏం చేయలేదంట, నడుము పట్టుకున్నారేంటండి యాకోబు. దేవుడు నడుము పట్టుకున్నారంట, దీవిస్తున్నా కానీ ఎంత మాత్రం కూడా వదిలిపెట్టను. పట్టుకుంటే యాకోబు పట్టు పట్టాలి. ఏం పట్టాలి చెప్పండి? యాకోబు పట్టు పట్టాలి. మరి పట్టు పట్ట రాదు, పట్టు విలువ రాదు.
పట్టు పెంచుట కన్నా పట్టు చల్చుట మేలయ్యా అన్నాడు వేమన. ఏం చేయాలంట? పట్టేయకూడదంట. పట్టు ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదంట. నువ్వు ఒకవేళ చేయాలనుకుని పట్టి విడిచిపెట్టేస్తావు అనుకో, పడి చచ్చిపోతే మంచిదని రావాలంటే ఏమనలేదండి వేమన గారు అన్నా. నువ్వు ఏదో చేయాలని చెప్పి ఒక పట్టుదల పెట్టుకుంటావు, దాన్ని పులిస్టాప్ వరకు చేయాలి, కంటిన్యూ చేయాలని. ఎంత మాత్రం ఇక్కడ మధ్యలో ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. అలా విడిచిపెట్టేస్తావు అనుకో, నువ్వు బ్రతకడం కంటే చచ్చిపోవడమే మంచిది అంటాడు ఆయన. అంటే పట్టుదలలో ఉన్నటువంటి ప్రత్యేకత ఎంత ప్రాముఖ్యమైనదో దీన్ని బట్టి మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. యాకోబు తన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నారు కాబట్టి వారి యొక్క ఆస్కట ఏమైందట? భూమి భరించలేకపోయిందట. కాబట్టి వారందరూ ఇద్దరు కూడా చెరకు వైపు కూడా వెళ్ళిపోయారు. అంతకంటే ముందుగా అబ్రహాము లోతు కూడా ఏమైపోయారు? వారు కూడా చెరకు వైపు వెళ్ళిపోయారు. ఎందుకంటే వారి ఆస్తి చాలా విస్తారమైపోయింది. దేవుడు అబ్రహాము నుండే ప్రారంభించారు దీవించడం. ఎందుకంటే అబ్రహాము గారే దక్షిణ భాగం ప్రారంభించారు కాబట్టి అక్కడ నుండే దేవుడు ఏం చేస్తారు చెప్పండి? విస్తారంగా వారిని ఆశీర్వదించుకుని మొదలు పెట్టారు కనుక అక్కడ కూడా లోతు అబ్రహాములు కూడా వేరైపోయినట్లుగా దేవుని గ్రంథంలో రాయబడుతుంది. వారిద్దరు కూడా వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఎందుకంటే వారికి ఉన్నటువంటి ఆస్తి చాలా ఎక్కువైపోయింది కాబట్టి మనం ఈ లోకంలో ఏం చేయాలి అంటే ఆశీర్వాదం కొరకు ప్రయాసపడాలి. ఈ యొక్క ఆశీర్వాదం ఎలా వస్తుంది అంటే ఇదే దేవుని యొక్క ఉన్నటువంటి గొప్ప రహస్యమైనటువంటి 10వ భాగంలో ఉన్నటువంటి దీవెన, ప్రథమ ఫలములలో ఉన్నటువంటి ఆశీర్వాదము. ఇది చాలా ప్రత్యేకమైనదిగా దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని మనం చేస్తే మనం ఏమవుతాం చెప్పండి? ఆశీర్వదింపబడతాము అని దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఆశీర్వదింపబడాలి అంటే మనం ఏదో చేస్తే ఆశీర్వదింపబడలేము. కానీ దేవుడు ఏమైతే చెప్తున్నారో దాని ప్రకారంగా ఏం చేయాలి చెప్పండి? ఆ ప్రకారము నడుచుకోవాలి. దేవుడు చెప్పిన ప్రతి మాట చొప్పున కూడా మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. ఎవరైతే మనం నేర్చుకున్నాం కదా ఏంటంటే మీరు ఆ మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్నా బుద్ధిమంతుని దేవుని యొక్క వాక్యంలో ఆ బుద్ధి కొరకు చాలా చక్కగా వ్రాయబడింది. అయితే బుద్ధిమంతుల్లా మనం ఉండాలి, బుద్ధిహీనుల్లాగా ఉండకూడదు. బుద్ధి లేని వారి వల్ల మనం ఎంత మాత్రం కూడా ఉండకూడదని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది భక్తులైన వారు ఆశీర్వదింపబడ్డారు. ఎందుకు ఆశీర్వదింపబడ్డారంటే వారు దేవుని యొక్క ఆజ్ఞలను తూచ తప్పకుండా పాటించారు, ఆజ్ఞల ప్రకారం జీవించారు, ఆశీర్వాదం కొరకు పాటుపడ్డారు, ఆశీర్వాదాలు పొందుకోవడానికి ప్రయాసపడ్డారు. వారు దేవునికి భయపడ్డారు. మెయిన్ ఏంటంటే దేవునికి భయపడ్డారు. దేవునికి భయపడితే ఏం చేస్తాం? దేవుడు చెప్పినట్టల్లా చేస్తాం కదండి. ఒక తండ్రి చెప్పినటువంటి మాట భయభక్తులు కలిగిన బిడ్డలు ఏం చేస్తారు? పాటిస్తారు. భయం లేని వాళ్ళు ఏం చేస్తారు? తండ్రి ఉన్నప్పుడులాగా, తండ్రి లేనప్పుడు మరొకలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈనాడు 190 మంది ఇలాంటి పని ఉన్నారు. తండ్రి ఉన్నప్పుడు చాలా భక్తి నటిస్తారు. తండ్రి ప్రక్కకు వెళ్ళిన తర్వాత వాడు నిజంగా భయం ఉందా? భయం లేదు. ఒక బిడ్డల పట్ల తండ్రి పట్ల బిడ్డలు ఎలా ప్రవర్తిస్తున్నారు, మనము కూడా దేవుని పట్ల అలాగే ప్రవర్తిస్తున్నాం. కాబట్టి వారు భయం మానుకొని ప్రవర్తిస్తారని సామెతల గ్రంథంలో రాస్తున్నారు. ఎందుకంటే దేవుని అందరి భయం భక్తి మనం కలిగి ఉన్నట్లయితే మనం ఆశీర్వాదపడతాం. ఈ ఆశీర్వాదం కొరకే మన దేవుని సన్నిధికి వచ్చాము. ఈ ఆశీర్వాదం మనం పొందుకోకపోతే మనం రావడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందంటారా? చెప్పండి. మనం ఆశీర్వదింపబడ్డానికే వచ్చాం కాబట్టి ఆశీర్వాదాలు తీసుకుని వెళ్ళిపోవాలి. బట్టి పాత్రగా వచ్చాము, ఎండాలుగా నింపబడి తిరిగి వెళ్ళాలి. ఈ ఆశీర్వాదమే మనం కోల్పోతే దేవుని దగ్గరకు వచ్చి నిష్ప్రయోజనమే, ఏమి కూడా ఉపయోగం లేదు. కాబట్టి పిల్లల దేవుని వాక్యం మాట్లాడుతుంది, నీవు ప్రతి దానిలో కూడా ఏం చేయాలి? దేవునికి భాగం ఇవ్వాలి. ప్రతి దానిలో కూడా నీవు దేవునికి భాగాలు ఇవ్వాలి. చాలామంది మరి ఏం చేస్తారంటే తక్కువలో వేస్తారు, ఎక్కువ వేసరికి అమ్మో ఇది చేయాలా అనుకుంటారు. ఏమనుకుంటారు చెప్పండి? ఎవరికి ఇస్తున్నావు? అందుకే దేవుడు చెప్తున్నారు, పరలోకమందు మీ కొరకు ధనములు వచ్చుకోండి. మీరు ఆశీర్వదింపబడాలి అంటే ఖచ్చితంగా ఏం చెల్లించాలి? వాళ్ళకి దేవుడు మాట్లాడుతున్నారు కదా, మీరు ఆశీర్వదింపబడాలి అంటే ఖచ్చితంగా 10వ భాగంలో మందిరానికి తీసుకోవాలండి. అలా చేస్తే పట్టజాలంత విస్తారమైన దీవెనలు మీకు కుమ్మరిస్తాను. కుమ్మరించడా లేదా దేవుడు? కుమ్మరించడా లేదా? ఆయన మాట తప్పని వాడు కుమ్మరించాలి. మన పెద్దలను ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఏం చేస్తారు చెప్పండి? ఆశీర్వదిస్తారు. నిన్న నేడు మారనటువంటి దేవుడు ఇక ఒకసారి ఆశీర్వదిస్తున్నట.
ఎప్పటికీ కూడా ఏం చెప్పండి? ఆశీర్వాదమే. యెహోవా మనలను ఆశీర్వదిస్తాడు, అది ఆశీర్వాదం ఎన్నడెన్నడు, అది ఆశీర్వాదం ఎన్నడెన్నడు. పాడడం యెహోవా ఒకసారి ఆశీర్వదిస్తే అది ఆశీర్వాదం ఎన్నడెన్నడు, అది ఆశీర్వాదం ఎన్నడెన్నడు, ఆశీర్వాదం ఎన్నడెన్నడు, అది ఆశీర్వాదం ఎన్నడెన్నడు. అబ్రహామును దీవించిన దేవుడు ఇస్సాకును దీవించారు. ఇస్సాకు పెట్టినటువంటి యాకోబు యాషావులను దీవించారు. అలాగే వారి పిల్లలైనటువంటి 12 గోత్రాలను కూడా దేవుడు ఆశీర్వదించారు. నిజముగా ఈనాడు వారు 70 మందిగా ఐగుప్తు దేశానికి వచ్చారు. తర్వాత ఐగుప్తులో 6 లక్షల మందిగా ఆశీర్వదింపబడ్డారు. ఆ తర్వాత వేల కొలది లక్షల కొలది ఈనాడు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాలి అంటే, ఆ దేశంతో యుద్ధానికి వెళ్ళాలి అంటే అందరికీ భయం. ఎందుకు చెప్పండి? మన దేవుని యొక్క జనాంగము. ఎవరు చెప్పండి? ఆశీర్వదింపబడిన జనాంగము, ఇశ్రాయేలు జనాంగము. కాబట్టి వారితో ఎవరు కూడా ఏ దేశాలు కూడా పోటీ పడడానికి భయంకరమైనటువంటి పరిస్థితి. ఎవరు కూడా ఆ తలంపులోనే ఉండరట. ఎందుకంటే వారితో పోటీ చేసేటువంటి శక్తి ఎవరికి కూడా లేదు. ఎందుకు అంటే అది ఆశీర్వాదం. ఏం చెప్పండి? అది ఆశీర్వాదం. ఆశీర్వాదం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటిది. ఈ ఆశీర్వాదం కొరకే మరి ఏం చేస్తున్నాం చెప్పండి? మనము ప్రయాసపడుతున్నాము. భక్తులైనటువంటి దావీదు గారు ఆయన కుటుంబాన్ని బట్టి ఒక ప్రార్థన చేస్తున్నారు. మాట చదువుకుని కూర్చుకున్నాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం ఒకసారి. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. దయచేసి ఈ దాసులైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉంటున్నట్లుగా దానిని ఆశీర్వదించును. యెహోవా నా ప్రభువా, నీవు సెలవించి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఆమేన్. అందరూ చెప్తారా ఈ మాట? నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. స్తోత్రం కలుగును గాక. దావీదు గారు దేవుని దగ్గర కోరుకుంటున్నారు, దేవా నా కుటుంబాన్ని దీవించు. మీరు ఎప్పుడైనా ప్రార్థన చేస్తారా? దేవా నా కుటుంబాన్ని దీవించు అని ప్రార్థన చేస్తారా? మీరు ఎప్పుడైనా? అందరూ చేస్తున్నారా? మంచిది. దావీదు గారు చేస్తున్నటువంటి అద్భుతమైన ప్రార్థన, దేవా నీ సన్నిధిలో ఉండినట్లుగా నన్ను ఏం చేయండి? మొట్టమొదటిగా దేవుడు దావీదు గారిని ఆశీర్వదించారు. ఆ తర్వాత ఆయన కుటుంబాన్ని అంతటి కూడా ఆశీర్వదించారు. ఎందుకు అంటే ఆయన దేవుని యందు భయము కలిగినటువంటి భక్తుడు. ఆయన సంతానంలో ఒకరినైనా సింహాసనంలో కూర్చునబెడతాను అని ప్రమాణం చేసేస్తారు దేవుడు. ఇంకెవరితో చేయలేదండి. దావీదు దేవుని హృదయానుసారుడు అని బిరుదు పొందినటువంటి గొప్ప భక్తుడు. దావీదు వంశంలో నుండి క్రీస్తు వారి లోకానికి అవతరించారు. అయితే దావీదట ఆయన అంటున్నారు, దేవాని ఆశీర్వాదం నుండి నిత్యము నా కుటుంబం ఏం చేయాలి? ఆశీర్వదించాలి. నీకుందా ఆశ? మాకు ఆశీర్వాదం కావాలని ఆశ నీకుందా? ఉంటే దేవుడు చెప్పినట్టుగా చేయండి. దేవుని ఆజ్ఞలకు విధేయులు ఇవ్వండి. ఆయనకి ఇవ్వాల్సినవన్నీ ఇవ్వండి. ఆయనకి రూపాయి ఇస్తే ఆయనకి ఎంత ఇస్తారు? లెక్కే లేదండి. దేవుడు ఎంత ఇస్తారో దానికి కొలత అనేటువంటిది లేదు. కొలత లేని ఆత్మతో కొరతలను యుద్ధించేటువంటి దేవుడు. ప్రతి లోటు భర్తీ చేస్తే దేవుడు, ప్రతి వ్యక్తి కూర్చే దేవుడు, మనకున్న సమస్తమును కూడా ఆశీర్వదించేటువంటి దేవుడు. మనకేమీ లేనప్పుడు అన్నీ కలిగి ఉన్నట్లుగా చేసేటువంటి దేవుడు, శూన్యంలో సమస్తమును కలుగ చేసినటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైన అంటారా? ఆయనకు సమస్తము సాధ్యమే. నాకు సాధ్యములు కానివి కలవు, నాకు అవి సాధ్యములు అనగా అంటున్నారు దేవుడు. కాబట్టి మన దేవుని సన్నిధిలో మరి ఏం చేద్దాం చెప్పండి? ప్రభు అంటున్నారు, నా కట్టడలు మనుషులకు భారమైనవి కావు అని బైబిల్లో. దేవుని కట్టడంట మనుషులకి భారమైనవి కాదట. కానీ చాలామంది రెండమ్మా అంటే ఒక 100 కేజీలు బరువు పెట్టి మొయ్యమ్మ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. అవునా? అందుకే కదండి రాలేకపోతున్నారు. ఒక 100 కేజీలు బరువు పెట్టి మొయ్యమంటే ఎంత కష్టమో అంత కష్టంగా ఫీల్ అవుతున్నారు. దేవుడు అంటున్నాడు, నా ఆజ్ఞలు భారమైనవి, అవి చాలా సులువైనవి, అవి చాలా సులువైనవి అని చెప్పి దేవుడు తెలియజేస్తాను. కాబట్టి మరి నా గాడి తేలికగాను ఒక సులువుగాను ఉంటుంది అని చెప్పి దేవుడు వాక్యం తెలియజేస్తాను.
కాబట్టి మన జీవితంలో ఆశీర్వాదం కొరకు ప్రయాసపడతాం. దేవా నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. ఎంతకాలం ఈ దరిద్రత జీవితంలో నేను ఉండాలి, ఎంతకాలం ఈ అప్రపాలు సహించాలి, ఎంతకాలం ఇబ్బందులు సహిస్తూ ఉండాలి. నన్ను ఆశీర్వదించవా? యాకోబును ఆశీర్వదించిన దేవుడు కదా, అబ్రహాం గారిని ఆశీర్వదించిన దేవుడు కదా, ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు కదా, చివరిగా దావీదు గారిని ఆశీర్వదించిన దేవుడు కదా, బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులందరినీ కూడా ఆశీర్వదించావు కదా. నన్ను ఎందుకు ఆశీర్వదించు అని ఎప్పుడైనా దేవునితో తెలియలేడగా? ఎప్పుడైనా దేవునితో పోరాడగా? ఎప్పుడైనా గొల్లగా లేచావా దేవుని దగ్గర నువ్వు? లేదు కదా. అందుకే కదా మనం ఆశీర్వదింపబడ్డారు. ఎవరిని కష్టపడ్డారండి? నీకున్నటువంటి వ్యసనాలు మానుకోలేకపోతున్నాం, నీకున్నటువంటి కొన్ని అలవాట్లు విడిచిపెట్టలేకపోతున్నాం, దేవుని దగ్గర రాలేకపోతున్నాం, దేవుని దగ్గర మనస్ఫూర్తిగా ప్రార్థించలేకపోతున్నాం, కన్నీటితో దేవుని అంగలార్చలేకపోతున్నాం. అందుకే ఆశీర్వాదం మాకు దేవుని పక్కన చెప్పండి దూరంగా వెళ్ళిపోతుంది. కాబట్టి తిన్నారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ ఆశీర్వాదం కనుక మనం ప్రయాసపడడం ఎక్కడ ఉంది? పాత సంవత్సరంలో ఇబ్బందులు, కష్టాలు, వేదనలు, రుణాలు, ఈ దరిద్రత ఇంకా వద్దు మనకు. ఇక్కడ నుండి ఏం కావాలి? సమృద్ధి, సంతోషము, ఆశీర్వాదము, ఆనందము మనకు కావాలి. కాబట్టి వీటన్నిటిని మనం సంపాదించుకోవాలి అంటే ఏం చేయాలి చెప్పండి? దేవుని సన్నిధిలో భయం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, ఆయన కట్టలను పాటించాలి, ఆయనకు దశమ భాగంలో సమర్పించాలి. అలా నువ్వు చేసిన రోజు దేవుడట ఆకాశపు మాత్రలకి విస్తారమైన దీవులతో నేను ఆశీర్వదిస్తాను అని చెప్తున్నాను. కాబట్టి ఆ విస్తారమైన ఆశీర్వాదం ఇంకొక సంవత్సరంలో మన మాత్రంలో కూడా పొందుకొని ఆశీర్వదింపబడే స్థితిని ప్రభు మనందరికీ ప్రసాదించుకుంటాక ఈ కొద్ది మాటలు మనం ఇచ్చడంలో ప్రభు ఫలింప చేయను కాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్రాలు మహాపంచాలు స్తోత్రాలు నమస్కారాలు చెల్లిస్తున్నాను. యువతండ్రి ఈ పదవి తెలియదు ఈ రీతిగా ఇంతవరకు ప్రతి ఆరాధించడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ ప్రత్యేకమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. మీ సన్నిధిలో తండ్రి సమృద్ధి, సంతోషము, ఆనందము మాకు అందరికీ ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. అనుగ్రహించండి, చూపించండి. అన్ని విషయాలను మేము చూస్తున్నాను. వాక్యం అందరి హృదయాల ముందు బలపరచున్నాం. వాక్యం వేస్తున్నాము, ఆశిస్తున్నాం తండ్రి.